సమస్త మోకరించండి, ప్రార్థించండి. ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పూజనీయమైన గొప్ప నామటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరంలో ప్రభావ మీ యొక్క పిల్లలుగా మీరు మనం జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు సమకూర్చొచ్చిన మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ మరి మీరు మా కొరకే తండ్రి దేవా మరి మీరు కూర్చున్నటువంటి సింహాసనం విడిచిపెట్టి తండ్రి దరిద్రుడిగా రిక్తుడిగా ప్రభావ యొక్క భూమి దిగి వచ్చి ప్రభావ కలువరిశలో తండ్రి మీరు చిన్నటువంటి నిత్య నిబంధన రక్తం ద్వారా ప్రభా తండ్రి మీకు దూరస్తున్నటువంటి నన్ను మనం కూడా ప్రభావ మరి జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరి మీకు సమీపస్తులుగా చేసిన మీ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ఆచరిస్తున్నాను తండ్రి. దేవా మరి మీ యొక్క కార్యాలను బట్టి దేవుల ప్రభావ మీ యొక్క నామంలో ప్రభావ మరి తండ్రి ఈ రీతిగా చేరవచ్చి ప్రభావ మరి మీ యొక్క ఘనమైన నామం ప్రభావ మరి హెచ్చించి పూజిష్ట కొరకే ప్రభావ చేరవచ్చినటువంటి నాకు మాకు మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ యొక్క వాక్యం ప్రభావ మరి చెప్పినటువంటి మాటను నాకు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ నాన్న బట్టి దైవ తండ్రి తీసుకొచ్చిన పిల్లలు బట్టి ఉన్నారు ఇంకా రాని పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మార్గం కూడా మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభావ మరి మీ యొక్క నామానికి తగినటువంటి మహిమను గంతం చెల్లించాలి ప్రభావ మీరే నన్ను మన సిద్ధపాటు చేస్తారని ప్రార్థిస్తూ మీ దయాలాసం మనం అప్పించుకోవచ్చు. ప్రభావ మీ యొక్క శిల్ప ప్రచారణ ప్రభావం మీరు నన్ను మెరుగుపరుస్తారని ప్రార్థిస్తూ మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తూ మీకు సహాయం కోరుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించే కొరికే దేవుని యొక్క మందిరానికి మనం చేరవచ్చినటువంటి వారు ఉన్నామండి. సమయంలో దేవుని యొక్క లేఖనాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నామండి. కాబట్టి దేవుడు ఆయన ఆరాధనకి ఆయన యోగ్యుడిగా దేవుడిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క లేఖనం మనకు జ్ఞాపకం చేయబడుతుందండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం గమనిస్తే ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుందండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుందండి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించుకోవాల్సినది అది ఇప్పుడే వచ్చి అన్నది తను ఆరాధించేవారు ఎట్టివారి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపించి దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరిచేవాడుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడండి. కాబట్టి దేవుడు ఆత్మదేవుడు కనుక ఆత్మదేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి ఆ నీవు నేను కూడా దేవుడు కోరినట్లుగా ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు కూడా ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుందండి. కాబట్టి దేవుడు ఆయన ఆరాధనకు యోగ్యుడిగా స్తుతి కీర్తనలకు ఆయన